2029లో ఒకవేళ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బీజేపీ కనుక అధికారంలో రాకుండా కాంగ్రెస్ వస్తే అప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే మళ్ళీ పతనం అవుతుంది. వాట్ కాంగ్రెస్ డిడ్ 2013 ఎలక్షన్స్ ముందు 2012లో కాంగ్రెస్ హ్యాస్ ప్రపోజ్ టు పాస్ అ బిల్, ఇది కమ్యూనల్ వైలెన్స్ బిల్ అని ఒక బిల్ని ప్రపోజ్ చేసింది 2012. అది పాస్ అయితే దాంట్లో బిల్ ఏమన్నదంటే, ఎవరైనా 4 షాపులు ఉన్నాయి, 4 షాపుల్లో ఒక షాప్ ముస్లిం షాప్ అయ్యి మీరు పోయి పక్కనున్న హిందూ షాప్లో కొంటే వీడి మీద కేసు వేయచ్చు, అది కూడా నాన్ బలబుల్ కేసు. హిందూ మీద ముస్లిం మీద ఏంటంటే ఎందుకు అంత కఠినమైన చట్టం? అయ్యో, నేను చెప్పింది జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గే. ఇంకా మీకు చాలా ఉంది చరిత్ర. ముస్లిమ్స్ని కానీ వాళ్ళను ఏమనద్దు, వాళ్ళను టచ్ చేయొద్దు, వాళ్ళ సైడ్ ఇట్లా చూడొద్దు, వాళ్ళ గురించి మాట్లాడద్దు, వాళ్ళ సైడ్ కామెంట్ చేయొద్దు, వాళ్ళ సైడ్ ఏలెత్తు చూపించొద్దు, కనీసం ఇట్లా స్టేర్ కూడా చేయొద్దు. చేసే కేసు నాన్ బలబుల్ కేసు మీద ఆ చట్టం అట్లుంది. గూగుల్ చేయండి కమ్యూనల్ వైలెన్స్ బిల్ అని, అది తెచ్చే ప్రయత్నం చేశారు ముస్లిమ్స్ని అప్పీస్ చేయడానికి. 2013లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సెక్షన్ 60 కలిపారు. అన్లిమిటెడ్ పవర్ ఇచ్చారు వక్ఫ్ బ్యాక్కి. దేశంలో ఏ ల్యాండ్ ఏ బిల్డింగ్ అయినా క్లెయిమ్ చేసుకునేది అపీస్మెంట్ కోసం. ఈ దేశమే హిందువులని చెప్పి డివైడ్ అయిన తర్వాత వాళ్ళకంత పవర్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఐ మీన్ అపీస్మెంట్ పాలిటిక్స్. ఈ దేశాన్ని 70 సంవత్సరాలు పోనీ వాళ్ళకు వక్ఫ్ చట్టం ఉన్నట్టు మనకు ఏదో ఒక చట్టం ఇవ్వాల్సింది కదా. ఎందుకు చట్టం? మనకు దేశమంతా మంది అయినాక కొత్త చట్టం ఎందుకు? మరి వాళ్ళు ఏ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ వైట్ కాంగ్రెస్ డిడ్ అంటే టు అపీస్ ద ఓట్స్, టు గెట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అంతే. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి అపీస్మెంట్ చేసే ప్రయత్నాలు చేసింది. ఇన్ని ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ ను కాదు అని చెప్పేసి మీరు చూస్ చేసుకుంటే దట్ ఈస్ యువర్ ఫ్యూచర్. ఈ దేశాన్ని మీ రాబోయే జనరేషన్ యొక్క ఫ్యూచర్ ని ఆలోచనలో పెట్టుకొని విజ్ఞతతో ఓటేయాలి. ఈ రోజు పెట్రోల్ ప్రైజులు పెరిగినాయని, ఆలుగడ్డ ప్రైజులు పెరిగినాయి అని చెప్పి ఓట్లు డిసైడ్ చేసుకుంటే ఫ్యూచర్ ఉల్లిగడ్డ అవుతుంది. అంతే. యాక్చువల్లీ దుబాయ్లో 14 సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు మన ఇండియన్ కరెన్సీలో 10 రూపాయలకి వాళ్ళకి లీటర్ పెట్రోల్ దొరికేది. మొన్న నేను చూస్తే మన ఇండియన్ కరెన్సీలో 92 రూపాయలకు ఉంది, అంటే 2.5 dirhams ఉంది. అక్కడ సమానంగా ఉంది. భారతదేశం ప్రైస్ అసలు ఏ మాత్రమూ పెరగలేదు. పాకిస్తాన్లో 200-300 రూపాయలకి లీటర్ దొరుకుతా. పెట్రోల్ ప్రైస్ తోటి మీరు దేశాన్ని ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తానంటే నీ ఇంకా మూర్ఖుడు లేడంటే. ప్రపంచంలో అన్ని ప్రైజులు పెరిగాయి, రిలేటివ్లీ పెట్రోల్ కూడా పెరుగుతుంది. అది న్యాచురల్ రిసోర్స్, గాలిలాగా అన్లిమిటెడ్ కాదు కదా, దానికి ఒక లిమిట్ ఉంటుంది. మీకు దాన్ని ఎక్స్కవేట్ చేయాలి, దాన్ని తీసుకోవాలి, ప్యూరిఫై చేయాలి, టెక్నాలజీ వేయాలి. ఇంతకుముందు ఏమొస్తుండే? పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఆ తర్వాత మన టార్. ఇప్పుడు ఎన్ని తీసుకోరు పెట్రోల్ నుంచి? ఎన్నో రకాల. మరి కాస్ట్ పెరుగుతుంది. నువ్వు దేశ భవిష్యత్తు కోసం 10 రూపాయలు పెట్రోల్కి పెట్టినోడు నువ్వు దేశం పట్ల బాధ్యత ఏముందా?